పర్యావరణ హితం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇటీవల తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 ఎలక్ట్రిక్ బస్సుల్లో మంటలు చెలరేగగా తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అదే పరిస్థితి కనిపించడంతో ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణమంటేనే జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలకు గల కారణాలపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 115 బస్సులను డిపోకే పరిమితం చేశారు. మరి ఆర్టీసీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ప్రమాదాలపై సాంకేతిక నిపుణుల బృందం ఏ పరిశీలనలు చేయబోతోంది అన్న అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణాలు ఇప్పుడు ప్రయాణికులనే కాదు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాలు బస్సుల్లో ప్రయాణించాలంటేనే ప్రజలు బెంబేలెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల్లో మంటలు చెలజేగి 2 ప్రమాదాలు జరిగాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో వరుసగా 2 బస్సుల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణం అంటేనే భద్రతకు భరోసా లేకుండా పోతుందన్న వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇదిలో డిపోలకు ఎందుకు పరిమితమయ్యాయి అంటే బస్సుల్లో ప్రయాణాలు కొంత భద్రత లేకుండా పోయాయి. నిత్యం ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరుగుతుందో ఆందోళన అటు ప్రయాణికులకే కాదు, బస్సులు నడుపుతున్న డ్రైవర్లు, కండక్టర్లు, బస్సుల్లో పనిచేసే సిబ్బందికి కూడా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 115 ఎలక్ట్రిక్ బస్సులు హన్మకొండ డిపోకు పరిమితమయ్యాయి. ఇవి పర్యావరణ హితం అంటూ, అదేవిధంగా నిశ్శబ్ద ప్రయాణం అంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇప్పుడు ప్రయాణికుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. వరుసగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా కరీంనగర్లో నిన్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలో మంటలు చెలరేగి పెను ప్రమాదమే తప్పింది. ఒక్కసారిగా డ్రైవరు అప్రమత్తం కావడంతో ప్రయాణికులందరినీ కూడా దింపివేసి ఆ వాహనాన్ని డిపోకు తరలించారు. అంతా భద్రత లేకుండా పోతుందన్న వాదన ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల్లో ఎందుకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి, ప్రధానంగా ఎందుకు గల కారణాలు ఏమిటి అన్న అంశాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రతి బస్సును కూడా పూర్తి స్థాయిలో పరీక్షించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే హన్మకొండ బస్ డిపోలో దాదాపు 115 ఎలక్ట్రిక్ బస్సులను కూడా నిలిపివేశారు. ఇవాళ ఈ బస్సులకు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ సాంకేతిక సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయన్న అంశాలపైన కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణాలపై ప్రజలకు భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతో ఉంది. దీంతో ఈ బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికార యంత్రాంగం మాత్రం బస్సుల్లో పూర్తి స్థాయిలో ఫిట్నెస్ పరీక్షలు చేయడం, అదేవిధంగా సాంకేతిక సమస్యలు తరచూ ఎందుకు తలెత్తుతున్నాయి, గతంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 2 బస్సుల్లో మంటలు చెలరేగాయి, తరచూ ఈ ఎలక్ట్రిక్ బస్సులో ఎందుకు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, సాంకేతిక సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయన్న అంశాలపై ప్రధానంగా ఆర్టీసీ యంత్రాంగం కూడా దృష్టి సారించింది. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎలక్ట్రిక్ బస్సులని ప్రయాణాలను పూర్తిగా రద్దు చేశారు. ఎక్కడి ఎలక్ట్రిక్ బస్సులు అక్కడే డిపోలకు మాత్రం పరిమితమైన పరిస్థితి ఉంది. వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సుల్ని ఎందుకు నిలిపివేశారు, మళ్ళీ ఎప్పటి నుంచి ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లెక్కబోతున్నాయి, ప్రధానంగా సాంకేతిక సమస్యలు తలెత్తడానికి కారణాలు ఏంటి, దానిపై ప్రాథమికంగా ఎటువంటి విశ్లేషణ చేయబోతున్నారు అన్న అంశాలపై రీజనల్ మేనేజర్ గారితో మాట్లాడుతాం. సార్, ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 115 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఇవాళ రోడ్ల మీదకి రాలేదు, ఎందుకు డిపోలకే పరిమితం అయ్యాయి అంటే ఏం చెప్తారు? ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఈ మధ్య కొంత ఫ్రీక్వెంట్గా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయండి. అది ఛార్జింగ్ జరుగుతున్నప్పుడు కానీ, ఐడిల్గా ఉన్నప్పుడు కానీ, ఈవెన్ లైన్ మీద ప్రయాణికుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కానీ కొన్ని చోట్ల ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో దీని మీద అనాలిసిస్ నడుస్తుంది. ఎక్స్పర్ట్స్ టీమ్ వచ్చి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు. ఏం రెమిడియల్ యాక్షన్స్ ఏముంటాయి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ వచ్చే వరకు ఎలక్ట్రిక్ బస్సులు తిప్పకుండా ప్రజల క్షేమం కోసం ప్లస్ ఈ రిసోర్సెస్ వేస్టేజ్ ఆపటానికి, ముఖ్యంగా ప్రయాణికుల యొక్క భద్రత విషయంలో అది తిప్పకపోవటం మంచిది. పూర్తిగా అనాలిసిస్ వచ్చి రెమిడియల్ యాక్షన్ వచ్చే వరకు అది తిప్పకుండా ఆపేయటం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో చూస్తే సార్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇప్పుడు రీసెంట్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎలక్ట్రిక్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. ప్రధానంగా మార్గమధ్యంలో
బస్సు ప్రయాణిస్తున్న సమయంలో కూడా మంటలు చెలరేయడంతో డ్రైవర్ అప్రమత్తత కావచ్చు, అక్కడ వాళ్ళందరూ దిగిపోవడం వల్ల పెను ప్రమాదాలు కూడా తప్పుతున్నాయి. ఎందుకు ప్రధానంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయంటే మీకు ప్రాథమికంగా ఏమైనా తేల్చుకున్నారు? అంటే ప్రాథమికంగా తేల్చుకోవటం అంటేనే ఈ ఎక్స్పర్ట్స్ వచ్చారు ఢిల్లీ నుంచి. అంతకుముందు ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా వచ్చి చూసి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ చెప్పారు. బట్ అవి ఇంకా ఫ్రూట్ఫుల్గా కాలేదు. ఈవెన్ దెన్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నా బట్ రిజల్ట్స్ సేమే ఉన్నాయి. సో ఈ ఉద్దేశంలో అల్టిమేట్గా ఫైనల్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ బస్సులు లైన్ మీదకి తిప్పాలని, ఈ రిజల్ట్స్ని బట్టి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణం అంటేనే ప్రయాణికులు కొంత బెంబేలెత్తుతున్నారు. ఇదే సమయంలో మన ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చెప్తారు? యాక్చువల్గా ఎలక్ట్రిక్ బస్సెస్ పెట్టిన సిద్ధాంతం ఏంటంటే వాతావరణంలో పొల్యూషన్ తగ్గించడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశం, అది సదుద్దేశమే. కాకపోతే ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి, కొన్ని ఏళ్ల బట్టి నడుస్తున్నాయి. బట్ ఈ బస్సులు కొద్దిగా ట్రబుల్ ఇస్తున్నాయి కాబట్టి ప్రజలకు ఆందోళనకు గురి కావద్దు. ప్లస్ ఆర్టీసీకి మళ్ళీ వాళ్ళు ఫియర్ఫుల్గా ఉండొద్దు. సిబ్బంది సంక్షేమం అన్నిటి విషయంలోనే ఇది ఆపేశాం. పూర్తి స్థాయిలో నిపుణుల ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారని, అదేవిధంగా సాంకేతిక సమస్యలు ఎలా తలెత్తుతున్నాయన్న అంశాలపై పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసిన తర్వాతనే ప్రయాణికులకు భద్రతనిచ్చే విధంగా ఎటువంటి ప్రమాదాలకు చోటు చేసుకోకుండా మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరిగేలా చర్యలు తీసుకుంటామని, అంతవరకు ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి రావని చెప్పి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు భద్రత కల్పించిన తర్వాతే రోడ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెప్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, వరంగల్.